అమరావతి నిర్మాణ ప్రాంతంలో ఇదివరకు ఎప్పుడు కనపడని లారీలు కానీ టిప్పర్లు కానీ ఏదైతే ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన మెటీరియల్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వెహికల్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంటే అంతకుముందు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అలా బేస్ క్యాంపులు ఇవన్నీ కూడా ఇప్పుడు వర్కర్లను తీసుకురావడం, అలాగే లారీలని సమీకరించుకోవడం, లారీలు టిప్పర్లు ఇవన్నీ కూడా వర్క్స్ వచ్చే రేపు సమ్మర్ నుంచి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ వర్క్స్ అయితే అమరావతి నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ అయితే మనం E3 పైన చూడవచ్చు. దగ్గర 1 కిలోమీటర్ పొడవున, కిలోమీటర్ కంటే ఎక్కువే ఉంటుంది. లారీలన్నీ వరుసగా అటువైపు ఆపి ఉంది. దాని పక్కన డ్రైవర్స్ కూడా చాలామంది కనిపిస్తున్నారు. N7 దాటిన తర్వాత కొంచెం ఒక 1 km దగ్గరికి వచ్చామండి. ఈ E3 సీడాక్సిస్ రోడ్ దగ్గరలో వచ్చాం. ఉదయాన్నే 7 o'clock ఆ టైంకి చూడండి, మన ఏదైతే వర్క్స్ చేసేటటువంటి మిషన్స్ ప్రొక్లైన్లు కానీ వీటికి ఫ్యూయల్ నింపుకోవడం, వర్క్స్ చేయడం, సీడాక్సిస్ రోడ్స్కి పక్కన ఉన్నటువంటి ఫ్లాట్లలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అమరావతి నిర్మాణ ప్రాంతంలో. అమరావతి నిర్మాణ ప్రాంతంలో N7 మీకు చూపించాను. N6 వచ్చేసి విజయవాడ బైపాస్ రోడ్డు. ఇది N9 జెంట్స్. అంటే E3ని అటు తాడికొండ వైపు నుంచి ఇటు కరకట్ట అంటే కృష్ణానది వైపు వచ్చే రోడ్లన్నీ కూడా N పేరు మీద ఉంటాయి. ఇటు వైకుంఠపురం నుంచి ఉండవల్లి వైపు ఈస్ట్ వైపు వచ్చే రోడ్లన్నీ ఈ పేరు మీద ఉంటాయి. ఇది N6 రోడ్డు. ఇక్కడ మనకు బోర్డు క్లియర్గా ఉంది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, రోడ్ నెంబర్ N9, ప్యాకేజ్ 11, ఉద్దండరాయనపాలెం టు నెడమర్రు, N9 అనమాట. ఇది N9 అనే ఒక రోడ్డు E3 జంక్షన్ని క్రాస్ చేసేటటువంటి ఏరియా అనమాట. ఇక్కడ మనకు చూస్తే జంగిల్ క్లియరెన్స్ అంతా చాలా ఫాస్ట్గా ఇది అయిపోయింది. జంగిల్ క్లియర్ ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొట్టడం జరిగింది. ఇది ఎర్లీ మార్నింగ్ ఉదయం 7 ఆ టైంలో మనకు ఇక్కడ సిచ్యువేషన్ నేను చూపిస్తున్నాను. అక్కడ చూస్తే టిప్పర్స్ E3 అది రోడ్డు వచ్చేసి మనకు అక్కడ టిప్పర్స్ కనిపిస్తున్నాయిగా వరుసగా. ఎక్కడ చూసినా వరుసగా కిలోమీటర్లు కనిపిస్తున్నాయి టిప్పర్లు. మనకు ఇట్లు స్ట్రైట్కి వెళ్తే ఉద్దండరాయనపాలెం వస్తుంది, కృష్ణానది ఒడ్డు దగ్గరలో. ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి E3 రోడ్ని ఇక్కడ క్రాస్ చేస్తుంది. ఇటువైపు వచ్చేసేసి ఇది చూసారా, చాలా వరకు మనకు E3 ఒకటే నిన్నటి వరకు మనం అన్నీ తిరిగాము. చాలా రోడ్లు ఇట్లా కంప్లీట్ అయిపోయినాయి అమరావతిలో. యూనివర్సిటీకి సంబంధించిన ఏదో వెహికల్స్ వస్తున్నాయి. ఇది స్ట్రైట్గా నిడమర్రు వరకు వెళ్తుందండి. N9 నిడమర్రు వరకు వెళ్తుంది అనమాట. అటు ఉండవల్లి దగ్గర నుంచి N1 స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి N9 అనమాట. అట్లా N18 వరకు ఉంటాయి ఈ రోడ్లు. N9 జంక్షను E3 జంక్షన్ని క్రాస్ చేసే ఇంటర్ జంక్షన్ దగ్గరలో మనకు ఇవన్నీ చూస్తున్నాము. జంగిల్ క్లియరెన్స్ అంతా మనకు ఎండిపోయి, చెట్లు కొట్టేసి ఎండిపోయి కనిపిస్తుంది. రేపు వచ్చే సమ్మర్కి చాలా ఫాస్ట్గా ఉండడానికి అవకాశం ఉంది అమరావతి నిర్మాణ ప్రాంతంలోని వర్క్స్. అమరావతి నిర్మాణ ప్రాంతంలోని వర్క్స్ అన్నీ కూడా నాకు వీలైనంత వరకు నేను చూపిస్తూ ఉంటాను. అమరావతి నిర్మాణ ప్రాంతంలో N6 దాటిన తర్వాత జస్ట్ ఒక 300 మీటర్స్ 500 మీటర్స్ 300-400 మీటర్స్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఇక్కడ ఈ రోడ్డు మీద E3 రోడ్డు మీద ఒక ఫ్లైఓవర్ ఒకటి వచ్చిందంటే, అంటే ఇక్కడ వాటర్ అటు ఇటు వెళ్ళడానికి ఉన్న ఫ్లోటింగ్ ఉండొచ్చు ఫ్యూచర్లో అనే దగ్గరలో ఫ్లైఓవర్స్ ఉంటాయి. అట్లాంటి ఒక ఫ్లైఓవర్ అనమాట. మనకు అంతకుముందు 2019లో వర్క్ స్టార్ట్ చేస్తూ ఆగిపోయినటువంటిది ఇది. ఇది E3 ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, కంప్లీట్ అయిపోయింది. మనకు అక్కడ టిప్పర్లు చూసారా, ఏ ఏరియాలో చూసినా కూడా ఇట్లా కిలోమీటర్లు చూడండి దగ్గర ఇది చాలా ఎటు చూసినా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే అమరావతి నిర్మాణ ప్రాంతం నిర్మాణం కోసం ఏదైతే సమీకరించుకోవాలో ఆ వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నట్టు కనిపిస్తుంది. అది మీకు ఫ్లైఓవరు ఇది కూడా నాకు ఆ పక్కనంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి E3 రోడ్ పక్కన మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది ఒక సీడాక్సిస్ రోడ్ అండి. మనకు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కనిపిస్తున్నాయి కదా. నేను E3 మీద ఉన్నాను, N9 అలాగే మధ్యలో అయితే ఈ మన ఇంటర్ జంక్షన్స్ లాగా నాకు బోర్డ్స్ ఏం కనపడలేదు. ఇంకా జంగిల్ క్లియరెన్స్ అంతా కనిపిస్తుంది. ఎదర కనిపిస్తున్న బిల్డింగు CRD ఆఫీసు. ఇది వచ్చేసి లింగాయపాలెం. స్ట్రైట్గా ఇలాగే
ఈ రోడ్డు స్ట్రైట్గా ఇక్కడ నీరుకొండ వరకు వెళ్తుందండి. విట్ యూనివర్సిటీ పక్కకి వెళ్తుంది ఇది. విట్ యూనివర్సిటీ పక్క నుండి నీరుకొండ వరకు ఈ రోడ్డు స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ను ఆనుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్కి తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్డు అనమాట. మనకు ఆ చివరిలో మనకు క్లియర్గా తెలుస్తుంది. విట్ యూనివర్సిటీ ముందు నుంచి నీరుకొండ వరకు వెళ్తుందండి ఈ రోడ్డు. కోర్ క్యాపిటల్ ఇక్కడ నుంచి మనకు ఈ అమరావతి పరిపాలనా నగరం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఎమ్మెల్సీ క్వార్టర్సు, అలాగే మినిస్టర్ బిల్డింగ్స్, హైకోర్టు, హెచ్ఓడి బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ రోడ్డుకు పడమర వైపుకి వస్తాయి. ఈ రోడ్డుకు పడమర వైపు అంతా కూడా స్ట్రైట్గా మనకు ఆ చివరిలో కనిపిస్తుంది కూడా నీరుకొండ. ఇటు వచ్చేసి లింగాయపాలెం. ఈ E3 రోడ్ని క్రాస్ చేసుకొని కృష్ణానది ఒడ్డు వరకు లింగాయపాలెం వరకు వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. మనకు అక్కడ E3 రోడ్ ఫేస్ ఉన్నటువంటి బిల్డింగు సిఆర్డి ఆఫీస్ ఇది. ఇది పరిపాలనా నగరంకి తూర్పు వైపు ఉన్నటువంటి కోర్ క్యాపిటల్కి తూర్పు వైపు ఉన్నటువంటి రోడ్డు. ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ క్వార్టర్సు. ఈ క్వార్టర్స్కు ముందు వైపు ఉన్న రోడ్డు వచ్చేసి హెచ్ఓడి బిల్డింగ్సు, అలాగే హైకోర్టు, అలాగే ఎమ్మెల్యే మన మినిస్టర్స్ బిల్డింగ్సు ఇవన్నీ ఉండేటటువంటిది. ఇది ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అంతా జరుగుతుంది. ఇక్కడ కూడా క్లియర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది E3 క్లియర్గా తెలుస్తుంది. ఆ రోడ్డుకు సంబంధించిన ఏరియాలో, సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన ఏరియాలో మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా మనం క్లియర్గా చూస్తున్నాము. అది సిఆర్డి ఆఫీసు ఏరియాలో ఎర్లీ మార్నింగ్ 7 గంటలకే ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఇటు స్ట్రైట్గా వెళ్తే లింగాయపాలెం కృష్ణానది ఒడ్డు వరకు వెళ్తుంది. కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతి నిర్మాణ ప్రాంతంలోని పరిపాలనా నగరానికి సంబంధించిన పరిపాలనా నగరానికి ఆనుకొని ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్లు అనమాట. ఈ రోడ్డుకి ఇటువైపు అంటే ఈ రోడ్డుకు పడమర వైపు అంతా కూడా పరిపాలనా నగరం ఉంటుంది. ఈ 2-3 సీడ్ యాక్సిస్ రోడ్ల మధ్యలో ఉంటుంది పరిపాలనా నగరం అంతా కూడా. ఇది స్ట్రైట్గా నీరుకొండ వరకు వెళ్తుంది అన్నమాట. విట్ యూనివర్సిటీ ముందు నుంచి వెళ్తుంది ఈ రోడ్డు.